ఓకే. మంచి హస్బెండ్ రావాలని కోరుకున్నాను. ఓకే, ఈ రకంగా వచ్చాయని నేను అనుకుంటున్నాను, ఊహించుకుంటున్నాను అంతే. ఓకే. ఇప్పుడు అంతకుముందు ఐ మీన్ అంతకు ముందుకి ఇప్పటికీ పోల్చుకుంటే అంతకుముందు సినిమాలు ఇప్పుడు కూడా సినిమాలు చూస్తావా? చూడొచ్చా? పర్లేదా? చూడొచ్చు. హ్యాపీనెస్ ని ఇస్తాను. అవునా? ఏది అడిగితే అది ఆల్వేస్. ఓకే. అఘోరి అమ్మ, ఇప్పటి నుంచి నీ లైఫ్ శ్రీవర్షిని డ్రైవ్ చేసేటట్టు ఉంటుందా, లేకపోతే నీ కార్ స్టీరింగ్ లాగా నీ చేతిలో ఉంటుందా? నా లైఫ్ నేనే లీడ్ చేస్తాను, బట్ తోడు ఉంటది. ఈమెకు చిన్న చిన్న హ్యాపీనెస్ ఉంటాయి కదా, మూవీస్ కి వెళ్ళడం, షాపింగ్ వెళ్ళడం, అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా షాపింగ్కి వాటిని ఎందుకు ఆపుతాను? అంటే డ్రెస్సులు కొనుక్కోవద్దా? ఓకే. ఏం డ్రెస్ బ్లాక్ డ్రెస్సెస్ తీసుకుంటాను. ఏం డ్రెస్లు ఇష్టం బ్లాక్ శ్రీవర్షిని? బ్లాక్ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి నాకు. ఇది వరకు అంటే కొంచెం స్కర్ట్స్ అవన్నీ, జీన్సెస్ అవన్నీ ఇంట్లోనే వదిలిపెట్టేసి వచ్చాను. అంటే శారీసా, చుడీదార్సా, ఇప్పుడైతే గాగ్రాసా, జీన్సా? చుడీదార్స్ అండ్ జీన్సెస్ బాగా లైక్ చేస్తాను నేను. జీన్సెస్, తర్వాత చుడీదార్, తర్వాత శారీ, ఈ మూడు. మరి రేపటి నుంచి అఘోరి అమ్మ ఒంటికి బూడిద రాస్తుందేమో, నువ్వేమో నాకు జీన్స్ ఇష్టం, శారీ ఇష్టం అంటే అఘోరి అమ్మ లేదు లేదు బూడిద రాసుకోమంటదేమో. చేయము, బస్ నేను రాసుకోను, జస్ట్ నేను ఓన్లీ సాధన నేర్చుకుంటాను. వేసుకొని ఇస్తావా ఒంటి మీదకి మరి. అఘోరి గారు, మరి ఏంటి ఆమెకి ఇష్టమైన డ్రెస్సులు, ఆమెకి ఇష్టమైన కాస్ట్యూమ్స్ వేసుకొని ఇస్తారా? లేదు లేదు అలా కుదరదు, మెడలో రుద్రాక్ష వేసుకోవాల్సిందే, ఒంటికి బూడిద పూసుకోవాల్సిందే, కపాలంలో తినాల్సిందే అంటారా? రుద్రాక్షలు ఉంటాయి, సాధన నడుస్తుంటది, కానీ ఆమె హ్యాపీగా ఉండాలి. ఆమెకు జీన్స్ వేసుకుంటే వేసుకొనివ్వండి, ఇంకా చీర కట్టుకుంటే కట్టుకొనివ్వండి, ఆమె ఆనందమే కావాలి నాన్న. ఆమె హ్యాపీగా ఉండాలి అంతే. ఓకే. అంటే అఘోరీలు అంటే జనరల్ గా సాధనలోనే అలా ఉండి మామూలుగా ఉన్నప్పుడు మళ్ళీ మామూలుగా ఉండొచ్చేమో కదా? క్లారిటీ వినట్లేదు. నేను అఘోరిని చేయట్లేదు, ఈమెని. అర్థం కాలేదు, కొంచెం వాల్యూమ్ పెంచండి పీసీ గారు. చెప్పమ్మా. జస్ట్ మై వైఫ్ అంతే. సాధన ఇస్తాను అంతవరకే, మరీ అఘోరి తత్వంలోకి అయితే రాదు. ఓ, శ్రీవర్షిని అఘోరి తత్వంలోకి రాదు. యా, ఓన్లీ సాధన పరంగా సాధన నేర్చుకుంటది, హ్యాపీగా ఉంటది. అంటే ఇప్పుడు ఒకవేళ టైం ఇంకా ఆమెకు లేదు, నేను కూడా ఇంకా ఇలాగే వస్తానంటే ఇంకా దాన్ని బట్టి ముందు ఆలోచనలు, ముందు కార్యాచరణ బట్టి నడుస్తాం. అంటే ఇప్పుడు అఘోరి తత్వం అంటే మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలా? కొంతమంది అఘోరీలు సాధనలో ఒకలా ఉండి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వస్తూ ఉంటుంటారు, పెళ్లి చేసుకుంటారు, ఫ్యామిలీస్ కూడా ఉంటాయంటారు. నిజమేనా శ్రీవర్షిని, నీకు తెలుసా? నిజంగానే చాలా మంది అఘోరులు పెళ్లి చేసుకున్నారు. దానికి ఏం అభ్యంతరం లేదు పెళ్లిలకు. అంటే సాధన కరెక్ట్ చేస్తే చాలు. అందుకనే నేను ఒకటే అన్నాను, నువ్వు అఘోరి తత్వంలోకి రావాలన్నా రావచ్చు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నీకు హ్యాపీనెస్ ఇవ్వడానికి నువ్వు ఆనందం కోరుకున్నావు, నీతో ఆనందం ఉంటుందని అన్నావు. అందుకనే నేను సరే నువ్వు ఆనందంగా ఉంటానుగా, హ్యాపీనెస్గా వచ్చేసాయని కూడా చెప్పడం జరిగింది. మ్యారేజ్ చేసుకుంటాను, సరే చేసుకో అని చెప్పాను, చేసుకున్నాం కూడా. వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ కూడా తీసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇంకేం కావాలి? ప్రజలు ఏమనుకుంటారు, శబ్ద సమాజం ఏమనుకుంటుంది అనేది మాకు అవసరం లేదు. వాళ్ళు ఎవరు మాకు పెట్టరు, వాళ్ళు ఎవరితో మాకు అవసరం లేదు. ఇప్పుడు ఆమె శ్రీవర్షిని అదే అడుగుతోంది. అంటే అక్కడ నాకు కొంచెం ఎవరైనా కామెంట్స్ పెట్టండి. అఘోరి ఎందుకు ఫేక్, ఏం ఆశించి ఫేక్ అని మీరు అనుకుంటున్నారు? నాకు ఫేక్ కనపడలేదు, మీకు కనిపించిన ఫేక్ ఏంటో అని అడుగుతోంది. సో జనాలకి ఎవరికైనా అఘోరీలో కనిపిస్తున్న ఫేక్ ఏంటో కామెంట్ రాస్తే నేను శ్రీవర్షిని అడుగుతా. అంటే శ్రీవర్షిని అడిగిన దగ్గర నాకు వెతుకుతున్నాను ఇందాక నుంచి, అఘోరి అమ్మ ఎందుకు ఫేక్, ఎక్కడ ఫేక్, ఏం ఆశిస్తోందని ఫేక్ అనుకుంటున్నారు అని నన్ను అడిగింది. సో దానికి నేను ఆన్సర్ వెతుక్కుంటూ ఉన్నాను. సో మీకు ఎవరికైనా ఆన్సర్ దొరికితే నాకు ఒకసారి చెప్తే నేను అడుగుతాను. నాకు నచ్చింది, నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఆమె శివతత్వంలో ఉన్నారు, మీకెందుకు అంటే విమర్శించే వాళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతున్నారు. ఎవరిని మోసం చేయలేదని చెప్తోంది. సో ఎవరికైనా దానికి ఆన్సర్ దొరికితే నాకు
కమెంట్ బాక్స్లో పెట్టండి. ఫర్ పాపులారిటీ. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానమ్మా శ్రీవర్షిని, నువ్వు దానికి ఆన్సర్ ఫర్ పాపులారిటీ అని అడుగుతున్నారు ఎవరో. లేదండి, పాపులారిటీ అయితే చక్కగా ఇలాగే వచ్చి ఈమెతో ఉండి మళ్ళీ వెళ్ళిపోయి ఫాలోవర్స్ పెంచుకొని చక్కగా వీడియోస్ పెట్టుకుని బతికేదాన్ని కదా. అంటే నీకు కాదు, అఘోరికి కూడా పాపులారిటీ. నేనే పాపులారిటీ ఆలోచిస్తే ఇన్ని విమర్శలు దేశంలో ఎవరి మీద ఉన్నాయి. గత 1 year నుండి విమర్శలు కొడుతూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వెనక్కడికి వేయలేదు కదా. మరి ఇంత విమర్శలు ఎవరు తట్టుకుంటారు? పాపులారిటీ ఆశించి వచ్చాను అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, నేను పాపులారిటీ కోసం రాలేదు. మా లైఫ్ ఇద్దరం జీవితాంతం కలిసి జీవించాలని చెప్పి అనుకున్నాను కాబట్టి లైఫ్ టైం. పెళ్లి చేసుకున్నాం అన్న తర్వాత పాపులారిటీ ఏంటి? పెళ్ళే చేసుకున్నామని చెప్తున్నాం కదా. అంటే పాపులారిటీ కోసం పెళ్లి చేసుకున్నాను మీరు అనుకుంటున్నారా? అది చాలా తప్పు. ఓన్లీ ఫర్ మనీ అని ఎవరో రాశారు. ఒక్క నిమిషం, కొన్ని కమెంట్స్ నేను చదువుతారు. ఓన్లీ ఫర్ మనీ అంట, రాయండి కమెంట్స్లో. మీరు ఏమన్నా రాస్తే మీకు ఆన్సర్ దొరికేస్తుంది చాలా మందికి. అఘోరేం దాని గురించి చెప్పింది, మనీ నేను ఏం చేసుకుంటాను, ఏమన్నా నేను ఆస్తులు విల్లాలు ఫ్లాట్లు ప్లాట్లు కొనుక్కున్నానా, మనీ ఏంటని అడుగుతోంది. అవి ఉంటే దాన ధర్మాలు చేస్తాను, అవి ఉంటే ఎక్కడ మీద నిరూపించండి. ఇంట్లో 10 లక్షలు. ఓకే, నేను అఘోరి ఎందుకు ఇక్కడికి వచ్చారు? పెళ్లి చేసుకోవడానికనే చెప్పేశారు. ఎవరికైనా కన్స్ట్రక్టివ్ గా అంటే ఇది కారణం, అఘోరి ఇది ఆశిస్తున్నారు అనే. అఘోరి చూస్తున్నారు కానీ కాదండి, పెళ్లి చేసుకోవడానికి వచ్చా అంటున్నారు కదా, పెళ్లి మాత్రమే చూస్తున్నారు. మరి పెళ్లికి ముందు ఇవి చేసిన పోరాటం అదంతా ఏమైపోయింది? అదెందుకు చూడట్లేదు మీరు? మీరు కనపడ్డ తర్వాత పోరాటం మానేశారంట. ఇది నిజమేనా? వర్షిని కనపడ్డ తర్వాత అఘోరి పోరాటాన్ని ఆపేసి వర్షిని వెనక తిరుగుతున్నారంట, నిజమేనా? అది ముమ్మాటికి తప్పు. మరి 3 రోజులు కాశీలో సాధన చేసింది ఏంది? దైవ దర్శనాలు చేసేది ఏంది? జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నారు, అదేంటి? అది ఎక్కడదక్కడ ఏ రాష్ట్రం గురించి పోడారు అంటే నేను పరిచయమైనా కూడా దర్గా గురించి పోడారారు. దర్గా హటావు, వేములవాడ బచావ్ అని చెప్పని పాజిటివ్ తెచ్చింది ఎవరు? ఇవన్నీ నేను పరిచయమైనాకే కదా. సో అఘోరిని నెగిటివ్గా చెప్పే వాళ్ళందరికీ ఒక కారణం అయితే లేదు, ఊరికి అనాలని అంటున్నారని అనుకుంటున్నాం, అంతేనా? డెఫినెట్లీ వాళ్ళకి మంచి ఎవరైనా కానండి, ఇద్దరి మధ్యలో ఒకళ్ళు మంచిగా ఎదుగుతున్నారు అంటే ఎదుటి వారు చూడలేరు. ఇంత అందమైన అమ్మాయి అలా అఘోరిని చేసుకోవడం ఏంటని చాలా మంది అబ్బాయిలు ఎవరైనా బాధపడుతున్నారేమో బహుశా. అదే అయి ఉంటది. ఇంత మంచి అమ్మాయి అఘోరితో వెళ్ళిపోయింది, మాకేం ఇక్కడ కర్మరా బాబు, మాకే కరువులో ఉన్నాం అనుకుంటున్నారు కావచ్చు, చెప్పలేం కదా. నేను ఒకటే మాట చెప్తున్నా నాన్న, నేను ఇన్ని విమర్శలు పడుతున్నాను, ఇంతమంది ట్రోలింగ్ చేస్తున్నారంటే నేను సభ్య సమాజంలో యావత్ దేశం మొత్తం తిరుగుతున్నాను కాబట్టి మంచోళ్ళ మధ్యలకు చెడ్డోళ్ళ మధ్యకు నా దగ్గరికి అందరు వచ్చి నన్ను చూస్తున్నారు కాబట్టి ఆ అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి. అదే నేను ఒక చోట అందరిలాగా నేను ఒక చోట గుడి కట్టుకోనో లేకుంటే ఆశ్రమం పెట్టుకోనో కూర్చొని ఉంటే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చే వాళ్ళు, నన్ను మంచిగా చూసే వాళ్ళు, నన్ను పూజించే వాళ్ళే వస్తారు కదా. మరి వేరేటోళ్ళకి అవకాశం ఉండదు, ఈ ట్రోలింగ్ ను కూడా ఉంచాం కదా. అంతెందుకు నార్త్ సైడ్ వచ్చి చూస్తే మీరు అమ్మకి ఎంత మంది భక్తులు ఉన్నారో మీరే ఏంటమ్మా ఇంత ఫాలోయింగ్ అని చెప్పని అంటారు. అంత చక్కగా వస్తున్నారు, భక్తులు ఆశీర్వాదం తీసుకుంటున్నారు, అమ్మకి భోజనం లేదు, ఇంటికి రమ్మని చెప్పి పతిలు ఆడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి అమ్మ ఇంటికి రండి అమ్మ, మా ఇంట్లో అడుగు పెట్టండి అమ్మా అని చెప్పని. సో మన తెలుగు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకే వదిలేస్తున్నాం. ఆ 2 రాష్ట్రాలకు రాకపోయినా మాకేమో అంత ఇబ్బంది ఏం లేదు, మేము ఎక్కడైనా ఉండొచ్చు, 4 రోజుల జీవితం ఎక్కడైనా గడపచ్చు, కానీ హ్యాపీగా ఉంటున్నాం. ఆనందంగా హ్యాపీగా మాతో అయినంత వరకు పోరాడతాం. ఇప్పుడు అఘోరి గారు నాకు ఒకటి చెప్పండి, అఘోరి గారు నాకు ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు శివధ్యాసలో ఉన్న మీరు పరధ్యాసలోకి వెళ్ళిపోయారా శ్రీవర్షిని తోటి? అలా ఏముండదు నాన్న. మరి అలా అనుకుంటే ఇప్పుడు నిన్నటిదాకా నేను ఎక్కడున్నాను అవి ఎందుకు చూస్తలేను? మరి ఈమె వెళ్ళిపోయింది కదా, చిన్ను వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికాడ ఉంది కదా 5 days 6 days. నీకు అనిపించట్లేదా వర్షిని? వర్షిని కూడా అడుగుతున్నా, వర్షిని నీకు అనిపించట్లేదా ఇప్పటి వరకు ఓం నమ శివాయ అంటూ శివధ్యాసలో ఉన్న ఆయన ఇప్పుడు మీ ధ్యాసలోకి వచ్చినట్టు అనిపించట్లేదా? నాకే మరి అనిపించలేదు. శివధ్యాసలో ఉన్నా నేను చిన్ను అంటున్నాను ఏంటి?
ఏంటేంటి ప్రజలు అలా ఆమె సాధన ఏంటండి, టైంలో ఆమె ఏమని? సాధన చేసుకుంటుంది, ఆమె పూజల టైంలో ఆమె పూజ చేసుకుంటుంది, అండ్ అలాగే ఫ్రీగా ఉన్న టైంలో నాతో స్పెండ్ చేస్తుంది అంతే. ఓకే, ఏమని పిలుస్తారు ఆ నిన్ను? కొద్ది ఆ కొన్ని క్షణాలు చాలండి హ్యాపీగా ఉండడానికి. ఓకే, రోజంతా నాతోనే ఉండాలని చెప్పి నేను కోరుకోను. ఓకే, అంటే రోజులో ఎన్ని గంటల సాధన, ఎన్ని గంటలు మీతో? డైలీ 6 అవర్స్ సాధనలో ఉంటారు, 6 hours? పూజ చేస్తారు, ఈవినింగ్ 6 అవర్స్. ఏంటి సాధనలో ఏం చేస్తాడు ఆయన? అంటే ఒక చోట కూర్చొని గుడి దగ్గర గానీ ఎక్కడైనా ఆగి మంచిగా ఒక చోట కూర్చొని సాధన చేసుకుంటారు, అదే గురుమంత్రం జపించుకుంటూ ఉంటారు. 6 hours. ఎన్ని గంటలకి లేచి ఎన్ని గంటల నుంచి? మేబీ హారతి అయిపోద్ది, ఈవినింగ్ 6కి హారతి అయిపోద్ది. 6:37కి ఒక మంచి టెంపుల్ గానీ లేదా ఎవరు లేని జనాలు లేని ఒక ప్లేస్ చూసుకొని ఇంకా 9-10 అలాగా అంతవరకు కూర్చునే ఉంటారు. ఇంకా తర్వాత లేచి వచ్చిన తర్వాత ఇద్దరం భోజనం చేసి చక్కగా రెస్ట్ తీసుకుంటాం. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు అగోరి? చిన్ను అని పిలుస్తారు. అందుకే నేను ఇందాక చిన్ను చిన్ను అంట. యా, చిన్ను అని పిలుస్తారు. మీరేమని పిలుస్తారు? నేను అమ్మ అనే పిలుస్తాను. అవునా, అమ్మానే పిలుస్తారా? అమ్మ అనే పిలుస్తాను. ఓకే, మరి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఆయన దేశాలు తిరగడం ఇవన్నీ తిరిగేవారు. ఇప్పుడు మీరు చోట నేను తీసుకెళ్ళారు కాబట్టి ఒక సెక్యూర్ ప్లేస్ కావాలి, ఒక ఇల్లు కావాలి, ఇంట్లోకి వస్తువులు కావాలి, ఒక కాపురానికి కావాల్సినవన్నీ కావాలి. ఎక్కడ డెఫినెట్లీ కావాలి అవన్నీ. సో ఒక ప్లేస్ అంటే ఒక చోట ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉందాం అనుకుంటున్నాము. అది ఎక్కడ అనేది ఇప్పుడే చెప్పము. మేమైతే మా ప్లానింగ్స్ లో మేము ఉన్నాము, మంచిగా ఒక చోట సెటిల్ అయిపోయి లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ముద్దపప్పు ఆవకాయ ఇష్టం ఉన్నారు కదా, ఇంకేమి ఇష్టం అగౌరికి? బాదం పాలు ఇష్టం. అండ్ అలాగే ఏదో ఒక జ్యూస్ తాగుతారు. ఇది కర్బూజా జ్యూస్ అంటారు కదా, అంతే కదా, కర్బూజా జ్యూస్ ఇద్దరికి ఇష్టం. అది కర్బూజా. ఓకే, బాదం పాలు, ముద్దపప్పు ఆవకాయ, తర్బూజా, ఇంకా స్వీట్స్? అంతే. స్వీట్స్ లో పాయసం. నీకు వచ్చా మరి పెట్టడం? బాగా చేస్తా. ఓ, ఎవ్రీ మండే పాయసం ఉంటుంది. చెప్పుకోవడం కాదు, బాగా చేస్తా అని. ఎవ్రీ మండే పాయసం ఉంటుంది మా దగ్గర. అది బాగుంటుందా లేదా అని చెప్పని తిన్నాను కాలన్నమాట. చాలా బాగుంటుంది. అవునా? కాజు కిస్మిస్ వేసి మిల్క్ వేసి బాగా చేస్తుంది. మీకేమిష్టం? నాకు చికెన్ బిర్యానీ. చికెన్ ఉంటే చాలు. చికెన్ అంటే పడి చస్తుంది, ఇంకా చికెన్ లేకుండా ఉండదు. మేము గుజరాత్ వెళ్ళినప్పుడు 100 kilometers చికెన్ గురించి వెళ్ళొచ్చాను. సోమనాథ్ నుండి రాజ్కోట్ వెళ్ళి రాజ్కోట్ నుండి అక్కడ తినిపించి మళ్ళీ సోమనాథ్ తీసుకొచ్చా. 100 kilometers బ్యాక్ వెళ్ళి చికెన్ పట్టుకొచ్చారు మీకోసం? అక్కడ వెళ్ళి తినేసి మళ్ళీ కార్లో ఎక్కి మళ్ళీ సోమనాథ్ వెళ్ళాము. ఓకే, ఏమనిపించింది అప్పుడు 100 kilometers? అంత ఇష్టం. ఒక మనిషికి ఏదైతే హ్యాపీనెస్ గా ఏది తినాలనిపిస్తుంది, ఏ బట్ట కట్టుకోవాలనిపిస్తుంది, అది ఇవ్వాలి కంపల్సరీ. చిన్న చిన్న ఆనందాలే ఆత్మని చాలా తృప్తినిస్తాయి. అవి చేసుకోకపోతే ఇంకెందుకు జీవితం. మీకు వచ్చా అగోరి వంట వండటం? బ్రహ్మాండంగా వండుతా. చికెన్ కర్రీ బాగా చేస్తారు. ఏం కర్రీ? చికెన్ కర్రీ, వంకాయ కర్రీ మస్తు చేస్తారు. అవునా? సెకండ్ నుంచి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదేమో అయితే. ఆల్రెడీ గ్యాస్ తీసుకున్నాను, ఎవ్రీథింగ్ తీసుకున్నాము. అంటే మాతో పాటు మా భైరవ్ ఉంటాడు కదా, భైరవ్కి పెట్టాలి. మరి కోడి పెట్టలు కూడా తీసుకోవాల్సిందేమో. 2 గ్యాస్ ఇవన్నీ పెట్టుకున్నారు, కోడి పెట్టలు అంటే 2 కోళ్ళని కూడా క్యారీ చేయాల్సిందేమో. అలా ఏం లేదు నాన్న, జస్ట్ వీక్లీ 2 times తింటది.
అంతేనా? అలా అంటే డైలీ అంటే అవ్వదు కదా, అందుకని చెప్పి లేకపోతే daily డైలీ తింటారు. తినిపిస్తా, ఇంకా ఏం చేస్తా. డైలీ అంటే అవ్వదు కదా అంట. డైలీ తినిపిస్తాను. మ్మ్. యా. ఓకే. ఆమె ఇష్టం, డైలీ కావాలంటే డైలీ ఇప్పిస్తాను, అలా ఏముండదు. ఓకే, అంటే శ్రీవర్షిణి కోసం ఏమన్నా చేస్తారు? అంటే ఇక అంటే ఇది ఒక తమ్లెన్ పెట్టేసుకుంటున్నారు మీరు. అంటే మీరే ఇచ్చారు ఇప్పుడు ఐడియా అయితే. ఎట్లా అంటే వైఫ్ కదా. ఇప్పుడు ఏంటి నిజమే? అయ్యో. కాదు కాదు, ఓకే, నాకు మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు శ్రీవర్షిని మీకు ఏమవుతుంది, మీరు శ్రీవర్షినికి ఏమవుతారు? ఇక పెళ్ళి అయిపోయింది కాబట్టి భార్య భర్తలే. ఎవరు భర్త? చెప్పేసుకున్నాం కదా, ఇంకేంటి. వైఫ్, యా, హీస్ హస్బెండ్. ఎవరెవరు? వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఎందుకు మీరిద్దరిలో హస్బెండ్ ఎవరు, వైఫ్ ఎవరు? ఇప్పుడు హస్బెండ్, అఘోరి అమ్మాయి హస్బెండా? వైఫ్. ఇప్పుడు అఘోరి అమ్మ హస్బెండ్, మీరు వైఫ్, అంతేనా? ఎస్. మరి మీ మమ్మీ, మీ అమ్మగారు ఆయన్ని కోడలి పిల్లని పిలిచేవారు అంటున్నారుగా. అంటే తన రూపం అలా ఉంది కాబట్టి కోడలి పిల్లని సంబోధించేవాళ్ళు అంతే. ఓకే, అంటే మీకు నాకు తాళి కట్టినా కాబట్టి భర్తగా నేను స్వీకరిస్తుంది. భర్తగా స్వీకరించాను, నాకు తాళి కట్టారు కాబట్టి. మ్మ్. మధ్య మధ్యలో మమ్మీ అనేవాళ్ళు అల్లుడు అల్లుడు అని అనేవాళ్ళు. ఒక 4 times 5 times రిపీట్ చేశారు. మ్మ్. మీ అన్ని జరుగుతాయని ముందే తెలుస్తాయని వీడియోలు తీసుకొని పెట్టుకునే వాళ్ళం. ఏంటంటే మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు విష్ణు మేమంతా బానే ఉన్నాం. అప్పుడు విష్ణు మాతో బానే ఉన్నాడు. అయితే బయటికి వెళ్ళి సమోసా తీసుకుని ఫోటో పెట్టి వాట్సాప్ లో అమ్మకి, ఇదిగో మీ ఆవిడ కోసం సమోసా తీసుకున్నా అని పెట్టాడు కింద. డిలీట్ చేసిన బ్యాగ్ కొడితే వచ్చేస్తాయి అందులో. విష్ణు పెట్టాడు. మరి అలా పెట్టిన వ్యక్తి ఇప్పుడు వ్యతిరేకించారు. ఓకే, సమోసా తీసుకుని పెట్టాడు. హైదరాబాద్లో ఎక్కడున్నారు మీరు? అది ఒక వేరే అంటే వాళ్ళ పేర్లు మళ్ళీ వాళ్ళని ట్రోలింగ్ లో తీస్తారు. ఓకే, వద్దులే. ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరి పేరు చెప్పిన వాళ్ళు మొత్తం ట్రోలింగ్ లోకి వస్తారు. ఎందుకులే పాపం. ఈ చికెన్ బిర్యానీ ఇవేనా? మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవేమి ఇష్టం లేదా మరి? మటన్ తినను, చికెన్ తింటాను. ఫిష్ లో మటన్ వచ్చేసి ఎవరు తింటారో అడగండి. ఏంటంటే చికెన్ తింటాను బాగా ఇష్టంగా. ఫిష్ లో అయితే రేగండి, బొమ్మిడాయి బాగా ఇష్టం. బొంబుడాయి పులుసా? ఇంకా ఎస్. అమ్మో ఆనందం. ఎస్, నోరు ఊరుతుందా ఇప్పుడు? బొంబుడాయిల పులుసు అంటే నోరు ఊరుతుందా? అంటే బొంబుడాయిల పులుసు అనేటప్పటికి నోరు ఊరుతుందా అంటున్నాను. ఇప్పిస్తాను, ఏమున్నది ఇప్పిస్తాను. రీసెంట్ గానే తినాలి అండి. రీసెంట్ గానేనా? మరి ఇప్పుడు చేప ఎక్కడంటే వండేస్తుంది, ఏమన్నా. ఇప్పుడు అఘోరమ్మ ఇన్ని వంటలు నేర్చుకోవాలి ఏంటి? లేదు, నేనే వండుతాను. ఫిష్ కర్రీ బాగా చేస్తానండి. మా డాడీ నేను ఫిష్ కర్రీ చేసినప్పుడల్లా నానమ్మ గుర్తు వస్తుంది, మా అమ్మని గుర్తు చేస్తున్నావు అని చెప్పాను అనేవాడు. ఓ, నువ్వు ఫిష్ కర్రీ వండితే వాళ్ళ అమ్మ గుర్తొచ్చేవారా? అవునవును. చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ తెలుస్తుంది, కనబడుతుంది. కానీ చాలా మంది ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా లేరు మిమ్మల్ని చూసి. అంటే రకరకాల డౌట్లు, విమర్శలు వస్తాయి వాళ్ళ ఫ్యామిలీలో కూడా. అంటే ఎందుకు హ్యాపీ లేరంటే ద మెయిన్ రీజన్ ఇన్ జెండర్. ఓకేనా, అందుకే అన్హ్యాపీగా ఉన్నారు. మెయిన్ రీజన్. బట్ మేము అనుకునేది అంటే మనుషులు కలిశాయి. లో అదే ఒక అబ్బాయి ఉంటే ఇంత గొడవ చేసేవాళ్ళం మా అమ్మ నాన్న. చూసే జనాలు కూడా కామెంట్స్ అన్ని వచ్చాయి కాదేమో. ఇక్కడ జెండర్ ప్రాబ్లం అయిపోయింది అంతే. కానీ మేము జెండర్ ని చూసి ఏం ఇష్టపడలేదు. మా మనసులు కలిసాయి, మేము మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాం కాబట్టి మేము ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాం. చాలు మాకు అది. అయినా మా ఏదైతే ఉన్నదో మా పర్సనల్ ని వ్యతిరేకించడానికి వాళ్ళెవరు ప్రశ్నించడానికి? పెళ్లి చేసుకున్నాం, ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాం, వాళ్ళతో సహజీవనం చేయొచ్చు.
ఒక మేజర్ అన్నాక ఎవరినైనా కానీ ఇష్టపడొచ్చు, తను సహజీవనంగా ఉండొచ్చు. కానీ చేసుకున్న తర్వాత మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది మా పర్సనల్ విషయాలు వాళ్ళకి అనవసరం. అంటే పోయి వాళ్ళు ఏమైనా తెచ్చి పెడతారా? అంటే ఇప్పుడు మా చిన్నుకు చికెన్ తినాలనిపిస్తుంది, పెట్టేది నేనే కదా. చిన్ను అది ఎంత దూరం అయినా అనిపిస్తుంది, పెట్టేది ప్రాస ఏదో బాగున్నట్టుంది. మరి పెట్టేది నేను, నాతో ఉంటది, హ్యాపీగా ఉన్నాం కదా. మేమిద్దరం హ్యాపీగా ఉన్నప్పుడు మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారని నేను అడుగుతున్నా. మీ ఏడుపు మీ